తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండటంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేపట్టారు. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారుల డేటా సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించనుంది ఈడీ. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో వివరాల కోసం జిల్లాల వారీగా ఎండీకి, అంటే ఈ సమైక్య ఎండీ ఏదైతే ఉంటుందో మేకల అభివృద్ధి ఎండీ, ఆయనకి నోటీస్ ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. సో ఎప్పటికీ కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అప్డేట్స్? ఎస్ హరి, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ఏదైతే మేకల స్కామ్, గొర్రెల స్కామ్ సంబంధించి, అయితే ప్రధానంగా కూడా ఈ కేసులో కూడా ఈడీ ప్రస్తుతం కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేస్తూ కూడా ఆ సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. అత్యవసరంగా ఈ కేసు వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఎవరికైతే జిల్లాల వారీగా ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి ఎన్ని గొర్రెలు పంపిణీ చేశారు, తద్వారా ఎంత నగదు చేతులు మారిందన్న అంశాలతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఏ సంస్థలకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, ఆ ట్రాన్స్పోర్ట్ సంస్థల వివరాలతో పాటు పూర్తి స్థాయి అన్ని వివరాలు కోరిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో గొర్రెల ఎవరైతే ప్రధానంగా ఎండీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. రామచంద్రరావు సంబంధించి ఆ శాఖ మంత్రికి సంబంధించి ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ కావడం జరిగింది. గతంలో మరికొంతమంది అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసులో ఎవరైతే లోలోనా కంపెనీ మధ్యవర్తిగా వ్యవహరించి కూడా ఏదైతే ఈ యొక్క యూనిట్ కాస్ట్ను పెంచి 1000 కోట్ల రూపాయలు చేతులు మారిన నేపథ్యానికి సంబంధించి ఆ కంపెనీ యజమాని అరెస్ట్ ఇప్పటికైతే పరారులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా పీఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి హైదరాబాద్ ఈడీ శాఖ ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా 2022 పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ఈసీఐఆర్ హైదరాబాద్ జోన్ 12/2024 1870 కింద కేసు నమోదైనట్టుగా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ఈ కేసు సంబంధించి ఎస్ఆర్డీసీ పథకంలో అమలు జరిగినటువంటి మోసానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తాజా ఎండీకి నోటీసులు జారీ చేసింది. అయితే మొత్తం 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ సంబంధించి 4 లక్షల యూనిట్లు సప్లై చేయాల్సి ఉంది. అయితే మొత్తం పంపిణీకి సంబంధించి 4,25,088 యూనిట్స్ పంపిణీ అయ్యాయి. కానీ 25,000 యూనిట్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, 47,000 యూనిట్స్ కాస్ట్ పెంచి ఇచ్చారనే అంశాన్ని గుర్తించింది. ఇవన్నీ వివరాలు ఈడీ కోరింది. అత్యవసరంగా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఈ కేసు వేగం పెంచుకోబోతుంది. హరి, ఓకే.